జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, అది నూనె కంటేను నులుపైనది, దాని ఇల్లు పాతాళమునకు నాశనమునకు దారి అని వాక్యం చెబుతా ఉంది. సంసోను బలవంతుడే, గొప్పవాడే, దేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడే. సరైన విత్తనం సరైన భూమిలో గనక పడకపోతే అది చిగురు వేసినా అది చివరికి నిలబడలేదు. దాని కాండము, దాని ధవలము ఎప్పటికీ కూడా బలముగా మారలేదు. అలాగే సంసోన్ని దేవుడు ఎంత బలవంతుడిగా చేసినా కానీ సంసోను చేసుకున్న పాపం, ఆయన వేసిన అడుగులు నాశనానికి దారిగా మారాయి. దెలీలా అనే ఒక కామపు ఆలోచనలో పడిపోయిన సంసోను, నా బలహీనతల యందే దేవుని బలము ప్రత్యక్షమవుతుందని పౌలు గారు చెప్పిన విధాన్ని మనం ఆలోచిస్తే, బలహీనతలలో మనం పడిపోకూడదు, దిగజారిపోకూడదు, ఓడిపోకూడదు, బలహీనతలకు లోబడకూడదు. దెయ్యము ప్రతిసారి కూడా దేవుని నుండి దూరం అవ్వాలని, దేవుని నుండి నిన్ను విసిరేయాలని తీసుకొచ్చి బలహీనతలన్నీ కూడా నీ ముందు పెడతాడు. సంసోను దాన్ని పట్టుకోలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. నేను బలవంతుని కదా అనుకున్నాడు. అలా అనేక మార్లు బందీగా పట్టుబడడానికి సంసోను, ఆ దెలీలా అనేక కార్యములు చేసినప్పటికీ దేవుడు ఆ కార్యములన్నిటినీ కూడా వాటి నుండి విడిపించాడు సంసోన్ని. అయినా కూడా ఆ నాశనమునకు దారినే ఎంచుకున్నాడు సంసోను.